సీన్ తీసుకొని వాళ్ళు ఎవరెవరైతే ఆడియో ఉందో అది వినిపించుకున్నారు. అట్లా అదే వారం. మరి డిమాండ్ పవన్ రీతు వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకున్నారు కదా. అవునవును, అది లవ్ ప్రేమ చెప్పాను కదా ఇందాకే. అది గేమ్ లో అయినా సరే ఎక్కడైనా సరే అది విడదీలే అనుబంధం. ఒకప్పుడు ఇమ్మాన్ అన్న తనుజ గారు అన్న వదిన నేను మురిసిపోయాను, దాని తర్వాత ఏడ్చాను అనుకో. ఇప్పుడు ఇలా బంధం అనుబంధం లేనిది, విడదీయలేనిది. రీతు చౌదరి మన డిమాండ్ పవన్ అంటే అది ప్రేమ. ఎలిమినేట్ వాళ్ళు చెప్పారు కదా ఆల్రెడీ. మన నాగార్జున గారు తలుపు తీసుకొని బయటకు రా, ఏం చేసావు అట్లా అంటే ఉంటూ అని చెప్పి పక్కన ఆమె సపోర్ట్ చేద్దామంట. ఈయనేం మాట్లాడతలేడు, సార్ అంటాడు కానీ ఈమె సపోర్ట్ చేద్దామంట. ఎంత ప్యూర్ లవ్ ఉంటే ఎంతమంది ప్రేక్షకులు చూస్తున్నా కూడా అలా అంటారు. డేర్ కావాలన్నమాట దానికి. ఇట్స్ కాల్ అండ్ ట్రూ లవ్ అనుకుంటున్నా. బయటకు వచ్చిన వరకు అలా చక్కగా చేసుకొని పెళ్లి చేసుకొని హ్యాపీ కూడా మస్తు. బ్రో తనుజ ఇంకా మన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలా అనిపించింది వాళ్ళ సాక్రిఫైస్? ఆయన ఆర్మీలో ఉన్న కాబట్టి సాక్రిఫైస్ చేయాల్సిందే అనమాట. ఆయన రియల్ లైఫ్లో కావచ్చు చేస్తున్నాడు. ఓకే ఫైన్. తనుజ గారు చూసుకుంటే ఆమె చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. గేమింగ్ పరంగా కావచ్చు, అంటే ఏదైనా సడన్ వితిన్ టైంలో ఆలోచన చేసి చెప్పేసిద్ది అనమాట. అంటే ఎక్కువ ల్యాగ్ చేయకోకుండా ఆలోచించే విధానం మంచిగా నచ్చుతుంది. ఓకే ఫైన్, ఇద్దరు బాగానే ఆడుతున్నారు భయ్య. గుడ్. తనుజ గేమ్ బాగాలేదు అంటున్నారు బయట అందరూ, మీరేమో మళ్ళీ ఎందుకు బాగా అంటే ఒకటి ప్రీవియస్గా రేషన్ మ్యారేజ్ ఉంది అయితే కదా, నాకు పప్పు ఇంత వేసినావు, రసం ఇంత వేసినావు, నన్ను అడుక్కోను, నువ్వు కుర్రా కింద వేసుకున్నావు, పప్పు ఇంత వేసుకున్నావు అని చెప్పి కొట్లాడారు కదా. అంటే కొన్ని ఇలాంటి వాటి దగ్గర అనమాట, డబ్బు విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ గొడవలు అయితే వస్తాయి. అప్పటి నుంచి ఆ నెగిటివిటీ అనేది అయితే కంటిన్యూ అయిందనమాట. ఇప్పటిదాకా ఉంది అది. ఆ నెగిటివిటీ వెళ్ళిపోయింది. ఆ రేషన్ మ్యారేజ్కి ఇప్పుడు లేదు కాబట్టి ఓకే, ఇప్పుడు మంచిగానే ఆడుతుంది ఆమె, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా టాప్ 5 ఫస్ట్ ఇమ్మాన్లో భయ్యా. ఇమ్మాన్లోనే ఫస్ట్, దాని తర్వాత సెకండ్ తనుజ గారు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు, దాని తర్వాత డిమాండ్ పవన్, రీతు చౌదరి. ఓకే, డిమాండ్ పవన్ రీతు చౌదరి ఇద్దరు ఒకటే. కానీ కళ్యాణ్ ఓకే ఫైన్, 5 మెంబర్స్ ఓకే గుడ్. బర్నీ గారు కొద్దిగా చూసుకుంటే ఆయన ఇప్పటికీ సేఫ్ గేమ్ అనిపిస్తుంది అన్నమాట. ఎంతో మంది చెప్తా ఉన్నారు, ఆయన అర్థం కావట్లేదు అసలు ఏంటో. మరి ఆయన ఒక పెద్ద దిక్కు ఇంటికి. అలా ఏం లేదు కానీ ఏజ్ అయిపోతే నేను భయ్య ఆలోచించే విధానం ఉంటుంది. మన ఫిజికల్ గా గేమ్స్ ఆడేవి ఉన్నాయి, అది చూసుకోవాలి కదా. భరణి అనే వ్యక్తి బయట గేమ్ యూస్ వచ్చింది కదా, సో ఎవరితో సేఫ్ ఎవరితో అంటే ఎలా ఉండాలనేది తెలిసి అలా ఆడుతున్నాడా? తెలిసిండొచ్చు కానీ నన్ను పంపించడం నేను ఆడతాను. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి మనము వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆలోచించే విధానం ఉండాలన్నమాట. అంటే మనదే పాటలకి ఏం జరిగింది, ఇటు సైడ్ వెళ్తే ఇటు వెళ్తే ఇటు సైడ్ వెళ్తుంది, మధ్యలో నిలిచిపోయాడు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ ఏమైంది, సేఫ్ గేమ్ అనుకున్నారు, అందరూ సేఫ్ గేమ్ అనుకుంటారు అనమాట. ఎవరెవరికి ఫేవర్గా చేయాలి కదా, అలా అక్కడి నుంచి ఆయనకి అర్థం కాకుండా సతమతంగా అయిపోతుంది చెప్తాం అనమాట. ఓకే ఫైన్. ఇమ్మాన్ అన్న భయ అలా ఎలా అంటారు? ఇమ్మాన్ అనేది ఫేర్ ఉంటుంది, ఎప్పుడు ఫేర్ ఉంటుంది. ఆయనది ఏ విషయమైనా చూసుకోండి, ఆయన పరంగా ఏదో ఒకటి జరిగింది అని ఆయనకి అనిపించింది అనుకో, కంపల్సరీ ఏదో ఒక టాస్క్లో కావచ్చు, ఏదో విధంగా హెల్ప్ అయితే చేస్తాం అనమాట. ఆయన గురించి చెప్పాల్సిన లేదు భయ్య. అంటే ఇమాన్యుయల్ ఇక్కడ దాకా రావడానికి రీజన్ తనుజ అంటున్నారు, తనతో ఒక ట్రాక్ నడపడం వల్ల. ఇది బాగుంది. వీళ్ళు తనుజ గారేమో నువ్వు నన్ను ఏం తీసుకొచ్చినా, నేను వచ్చిన పైకి అంటే ఈయన ఎప్పుడు ఆ మాట అనలేదు. కానీ మీరు జనాలు అనుకుంటున్నారు, కానీ ఆయన డిసప్పాయింట్ అవ్వట్లేదు కదా. అలాంటి అంటే మంచి చేసిన వాళ్ళు ఎవరు చెప్పుకోరని నా అభిప్రాయం అంతే. అంటే ఓలి చేశారంటే అది మీకే తెలియాలి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. థ్యాంక్ యూ.